ఇప్పుడు ఆ సమస్య రాకుండా ఎందుకు ఆపడు రాముడు అని అడగకూడదు మనం. సమస్య రావాలి, ఇక్కడ ఉంది, రాసుకొచ్చాం మనం, మనం మోసుకొచ్చుకున్నాం మన చద్ది మూట, మనమే మోయాలి. ఆ చద్ది మూట మోయిస్తేటప్పుడు నీకు నొప్పి లేకుండా ఉంచుతాడు రాముడు. మనది మనమే చేసుకోవాలి కదమ్మా. అంతేగా. ప్రతి వాళ్ళు ముందు రాసుకొస్తారు, అది మోసుకోవాల్సిందే. నీ బరువు నీకు తప్పదు. నిన్ను ఆ బరువు మోస్తున్నాననే కష్టం తెలియకుండా ఉంచటం ఇంపార్టెంట్. నువ్వు ఉండాలి, అది ఆ ఉండేందుకు సాధనమే రామ మంత్రం. ఇంకొకసారి మంత్రం చెప్పండి అమ్మగారు. ఏమీ లేదు, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇలా చెప్పుకోండి. సమీపంలో ఉన్న రామాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. రోజు కాసిన రామనామాన్ని రాసుకోవటం. పుస్తకాలు లేవు, శ్రీరామ్ కోటి రాయటం అవన్నీ రాయటం నాకు ఇష్టం లేదండి. చేతిలో రాసుకోండి. రాసి చూస్తే నీకు తెలుస్తుంది జయ. మన అరచేతులు మామూలుగా మన చేతులు మనకి చక్కలు గిల్లు పెడతాయా? వేరే వాళ్ళ చేతులు తగిలితే చక్కలు గిల్లు. అవును. నువ్వు నీ చేతిలో రాసుకో.